Hi everyone, welcome to Impact Academy. So today let us look at socio-economic survey of Andhra Pradesh. Okay. సో రీసెంట్ గా మనకి సోషియో-ఎకనామిక్ సర్వే 23-24 వచ్చింది ఆంధ్రప్రదేశ్ ది. సో రాబోయే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని ఎగ్జామ్స్ కి కూడా సోషియో-ఎకనామిక్ సర్వే మళ్ళీ ఇంకో మనకి 24-25 సోషియో-ఎకనామిక్ సర్వే వచ్చే వరకు కూడా దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో లెట్ us లుక్ ఎట్ ద బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ చాప్టర్ 1. సో మామూలుగా మనకి ఎకనామిక్ సర్వేలో అరౌండ్ 400+ ఉన్నదండి పేజెస్. సో దానిలో అదంతా చదువుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. సో దానిలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది మాత్రమే కంపైల్ చేసి ఒక దగ్గర పెట్టానండి. ఓకే. అది కూడా మనకి బ్రీఫ్ అంటే ఎగ్జామ్కి ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే ఒక దగ్గర పెడితే మనకి ఎగ్జామ్ ముందు అది చదువుకుంటే సరిపోద్ది. ఒకవేళ వీలైతే దీని మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఆల్రెడీ ఇండియన్ ఎకనామిక్ సర్వేకి సమరీతో పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా తయారు చేశాను. అది చూడకపోతే ఆ ప్లేలిస్ట్ లో ఎకనామీ ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. సో అలాగే ఏపీ కూడా ట్రై చేద్దాము ఇఫ్ టైం పర్మిట్స్. ఎనీవే సో లెట్ us లుక్ ఎట్ అ బ్రీఫ్. అండ్ చాప్టర్ 1 ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుందండి కంటెంట్, ఎందుకంటే మిగతా అన్ని చాప్టర్స్ యొక్క సమరీ అందులో ఉంటుంది కాబట్టి చాప్టర్ 1కి ఎక్కువ టైం మనం కేటాయించాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం చాప్టర్ 1 చదువుకుంటే మిగతా చదవకపోయినా పర్లేదు అన్నట్టు ఉంటుందండి, ఎందుకంటే చాప్టర్ 1 లో మిగతా అన్ని చాప్టర్స్ యొక్క సమరీ అనేది ఉంటుంది. ఓకే. అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ సెంటర్ అన్ని కూడా మనకి చాప్టర్ 1 లో వచ్చేస్తాయి బ్రీఫ్ గా. సో చాప్టర్ 1 ని మనం ఇన్ డెప్త్ చూసుకుందాం. మిగతా చాప్టర్స్ ఇఫ్ టైం పర్మిట్స్ విల్ సీ 1 by 1. సో జాగ్రఫిక్, డెమోగ్రఫిక్ అండ్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఉన్న కంటెంటే మీరు ఇక్కడ బ్రీఫ్ గా చూసుకుంటే దిస్ ఇస్ ద న్యూ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. సో ఈ ఆర్డర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడెక్కడ ఏది ఉన్నది అవన్నీ కూడా కన్ఫర్మ్ గా అందరికీ బై హార్ట్ ఉండాలండి. ఓకే. ఏపీ జాగ్రఫీ అనేది కూడా ఏపీ ఎకనమీతో లింక్ అయి ఉంటుంది. సో మనకి శ్రీకాకుళం, ఇమీడియట్లీ పార్వతీపురం, మన్యం, విజయనగరం, ఓకే, విశాఖపట్నం చిన్నదైంది ఇప్పుడు, నౌ ఐ థింక్ ఇట్స్ ద స్మాలెస్ట్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఓకే, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు. ఓకే. సో ఈస్ట్ గోదావరికి ఇంకా కోస్ట్ లేదు. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. దేనికి కోస్ట్ ఉంది, దేనికి కోస్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఒకప్పుడు కోస్టల్ ఏరియా, ఈస్ట్ గోదావరి కోస్టల్ ఏరియా, ఏలూరు ఇస్ ఆల్సో ఒకప్పుడు కోస్టల్ ఏరియా, నౌ దెర్ ఈస్ నో కోస్ట్. వెస్ట్ గోదావరి, కృష్ణా, ఓకే, ఎన్టీఆర్ కూడా కోస్ట్ లేదు. ఓకే. గుంటూరు, బాపట్ల, పల్నాడు, సో ప్రకాశం, నెల్లూరు. ఇక రాయలసీమ చూసుకుంటే కర్నూలు, నంద్యాల, అనంతపూర్ నుండి శ్రీ సత్యసాయి, కడప నుండి అన్నమయ్య, ఓకే, తిరుపతి నుండి చిత్తూరు. ఓకే. సో ఇప్పుడు తిరుపతి అనేది ఇక్కడ ఉంది. ఓకే. సో ఫైన్. ఒకప్పుడు ఇదంతా చిత్తూరు ఉండేది, ఇప్పుడు తిరుపతి సపరేట్ డిస్ట్రిక్ట్ అయింది. ఎనీవే ఏపీ ఏరియా ఇస్ 1,62,970 square kilometers. ఓకే. ట్రై టు రిమెంబర్ ఆర్ ఏరియా ఇస్ 1,62,970 square kilometers. అండ్ టోటల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో మనది 4.87% ఉంది. బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ జేఎన్కే వీఆర్ ఇన్ 8th పొజిషన్ బై ఏరియా. సో ఎప్పుడైతే జేఎన్కే బైఫర్కేట్ అయ్యి అదొక స్టేట్ హుడ్ పోయి చిన్న యూనియన్ టెరిటరీ అయిందో, లదక్ అవన్నీ తీసాక నౌ వీఆర్ ఇన్ 7th పొజిషన్ బై ఏరియా. హోల్ ఓవర్ ఇండియాలో అమంగ్ ఆల్ ద స్టేట్స్ బై ఏరియా వీఆర్ ద 7th లార్జెస్ట్. అదే పాపులేషన్ వైజ్ చూసుకుంటే 10th లార్జెస్ట్. యూజువల్ గా పాపులేషన్ హైయెస్ట్ ఉత్తరప్రదేశ్ వస్తూ ఉంటుంది. ఓకే. సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుజరాత్ కి 1,214 ఉంది, ఆంధ్రాకి 974 kilometers. వెరీ ఫండమెంటల్, ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు కదా క్వశ్చన్. సో అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్ర. సో ఇట్ హ్యాస్ అ హ్యూజ్ పొటెన్షియల్ అండి ఎక్స్పోర్ట్ బిజినెస్ కి, ఓకే, లాజిస్టిక్స్ కి, పోర్ట్స్ డెవలప్. అందుకే మనకి ప్రతి దగ్గర కూడా పోర్ట్ డెవలప్మెంట్ అనేది కూడా బాగా జరుగుతుంది. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ కోస్టల్ బేస్డ్ ఇండస్ట్రీస్, గుర్తుపెట్టుకోండి. సో లాంగిట్యూడ్ కూడా అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా. లాటిట్యూడ్ ఆఫ్ ఏపీ ఇస్ 12 degrees 41, 90 degrees 7 నార్త్ అండి. ఓకే. సో మనం ఇదంతా కూడా అబౌవ్ ద ఈక్వేటర్ ఉన్నాం. తర్వాత 7651 అండ్ 8440 ఈస్ట్ లో ఉన్నాం మనకి. ఓకే. మనకి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లైన్ ఏదైతే ఉంటుందో అది కాకినాడ నుండి పాస్ అవుతుంది. ఓకే. అరౌండ్ 82 సంథింగ్ ఉంటుంది, 84 కదా, 82లో కాకినాడ నుండి స్టాండర్డ్ టైమ్ లైన్ అనేది మనకు పాస్ అవుతుంది. ఓకే. దీస్ ఆర్ ఫండమెంటల్స్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us see. సో విత్ 26 districts spanning across the vast geographical area, ఆల్రెడీ మనం చూసాం 1,62,970. ఆంధ్రప్రదేశ్ ఈస్ ద 8th లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే. సో 8th లార్జెస్ట్ ఎప్పుడు? బిఫోర్ బైఫర్కేషన్. సో ఆఫ్టర్ బైఫర్కేషన్ నౌ ఇట్ ఈస్ 7th పొజిషన్ అండి. ఓకే. ఇదేంటంటే ఆల్రెడీ పాత ఉన్నది అలా వాళ్ళు తీసి అలా కొట్టేస్తారు కాబట్టి అంతగా చూసుకోరు, బట్ వీ హ్యావ్ టు అప్డేట్ అవసరం. సో నెక్స్ట్ ఏంటంటే ట్రాపికల్ రీజన్, మనది ట్రాపికల్ రీజన్. వీ హ్యావ్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్ 974 kilometers. ఓకే.
పాపులేషన్ వైజ్ 10th ఇప్పుడే చూసాం. 4.09% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. సో ఇది 4.87 అనేది టోటల్ ఏరియా. పాపులేషన్ చూసుకుంటే 4%, 4.09% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ 2011 సెన్సస్. ఓకే, ప్రకారం ఆంధ్రప్రదేశ్ 4.09% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. The decadal population growth escalated from 18.8 to 21.13 during 60s 70s నుండి 80s 90s కి decadal growth అనేది 21.13 ఉంది. ఓకే, ట్రై టు రిమెంబర్. ఇది decadal population growth. సో ఈ 80s 90s తర్వాత there is a decrease in the population growth rate with a more pronounced decline at 9.21%. సో 60s to 70s అనేది మనకి పాపులేషన్ పెరిగింది. ఆ 80s 90s తర్వాత పాపులేషన్ అనేది తగ్గింది. అండ్ విచ్ ఇస్ లోవర్ దెన్ ద నేషనల్ గ్రోత్ రేట్ ఆఫ్ 17.70%. సో ఇండియాస్ decadal population growth rate is 17.7 and ours is only 9.21. ఓకే, we are way below the national average. గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 304. ఓకే, ఇవన్నీ కూడా బై హార్ట్ ఉండాలి ఈ నెంబర్స్ అన్ని కూడా. యాజ్ పర్ 2011 సెన్సస్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ is 304. నేషనల్ యావరేజ్ is 382. సో నేషనల్ యావరేజ్ కంటే మనకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అటు సైడ్ ఏంటంటే తక్కువ ఏరియాలో పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్ లో రిలేటివ్లీ ఎక్కువ ఏరియాలో తక్కువ పాపులేషన్ ఉంటుంది రిలేటివ్లీ. ఓకే, సో 304. సో ఇవన్నీ కూడా మనకి ఈ చార్ట్ లో ఒకవేళ టైం ఉంటే ఈ చార్ట్ ని మీరు నోట్ డౌన్ చేసుకొని డీటెయిల్ గా స్టడీ చేస్తే మీకు క్లియర్ గా కనబడుతుంది. మంది ఈ ఇండివిజువల్ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటి పాపులేషన్ లో కూడా మీరు హైయెస్ట్ చూస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 22 lakhs. ఓకే, మళ్ళీ కర్నూలు ఎక్కువ ఉంది పాపులేషన్. ఓకే, అన్నిటికంటే హైయెస్ట్ నెల్లూరు అండి. ఓకే, ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి హైయెస్ట్ పాపులేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం డెన్సిటీ మీరు చూసుకుంటే విశాఖపట్నంకి హైయెస్ట్ డెన్సిటీ ఉంది. ఎందుకంటే ఏరియా తక్కువ ఉంది. ఏరియా ఇస్ ఓన్లీ 1041, బట్ బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ 20 lakhs దగ్గర ఉంది మీకు. సో మీకు డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఏరియా తక్కువ, పాపులేషన్ ఎక్కువ. సో ఆబ్వియస్లీ హైయెస్ట్ డెన్సిటీ ఇస్ విశాఖపట్నం. సో లోయెస్ట్ డెన్సిటీ ఇస్ అల్లూరు సీతారామరాజన్. ఓకే, 77. నెక్స్ట్ లోయెస్ట్ ఇస్ దిస్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇలాగా దీనిలో ఉన్నటువంటి ఇవి కూడా నెంబర్ ఆఫ్ రెవెన్యూ డివిజన్స్, మండల్స్, అసెంబ్లీ కాన్స్టిట్యూయన్సీస్ ఇవన్నీ కూడా చూసుకుంటే బెటర్. సో డిస్ట్రిక్ట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ విశాఖపట్నం అండి. ఓకే, సారీ, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. హైయెస్ట్ పాపులేషన్ చూసుకుంటే మీకు మనం చూసాం నెల్లూరు. ఓకే, నెల్లూరులో హైయెస్ట్ పాపులేషన్ అనేది ఉంది. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అంటే ఇంత ఏరియాకి ఎంతమంది మనుషులు ఎక్కువ మంది ఉన్నారంటే విశాఖపట్నం. ఓకే, డిస్ట్రిక్ట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఎందుకంటే మొత్తం ట్రైబల్ ఏరియా ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి లోయెస్ట్ డెన్సిటీ. సో ఇన్ జనరల్ గా పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 308 అన్నాడు. కొన్ని అక్కడ 304 ఇచ్చాడు కదా. ఓకే, 304. సో ఇది 304 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ వేరే మెటీరియల్ లో 308 అని ఉంది. ఎనీవే, పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఏపీ ఇస్ లెస్ దెన్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్ 382. ఓకే, ట్రై టు రిమెంబర్ దట్. సో ఆంధ్రప్రదేశ్ కి మనం సరౌండింగ్స్ చూసుకుంటే మనకి ఈస్ట్ సైడ్ లో బే ఆఫ్ బెంగాల్ ఉంది, సౌత్ లో తమిళనాడు ఉంది, నార్త్ లో ఛత్తీస్గఢ్ ఉంది, నార్త్ ఈస్ట్ లో ఒడిశా ఉంది, వెస్ట్ లో కర్ణాటక ఉంది, నార్త్ వెస్ట్ లో తెలంగాణ ఉంది. ఫైన్. అండ్ సో ఏరియా వైజ్ చూసుకుంటే హైయెస్ట్ ప్రకాశం ఉంది. ఓకే, ఒకప్పుడు అనంతపూర్ ఉండేది, ఇప్పుడు ప్రకాశం. సో పాత ఇవి గుర్తుపెట్టుకొని మైండ్ లో పెట్టకండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎకనామీలో కూడా వస్తూ ఉంటాయి. ఓకే, హైయెస్ట్ ఏరియా ప్రకాశం అండ్ ఫాలోడ్ బై ఏఎస్ఆర్, ఫాలోడ్ బై కడప, లోయెస్ట్ విశాఖపట్నం ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ కోనసీమ, వెస్ట్ గోదావరి. పాపులేషన్ వైజ్ చూసుకుంటే నెల్లూరు, ప్రకాశము, కర్నూలు, అనంతపూర్, ఎన్టీఆర్. ఓకే, ఎనీవే నెల్లూరు ఇస్ ద హైయెస్ట్. నెల్లూరు పాపులేషన్ వైజ్ హైయెస్ట్, ఏరియా వైజ్ ప్రకాశం హైయెస్ట్. అదే ఏరియా వైజ్ లోయెస్ట్ అయితే విశాఖపట్నం. ఇదైతే పార్వతీపురం, మన్యం. లోయెస్ట్ పాపులేషన్ పార్వతీపురం, మన్యం. సో అల్లూరు సీతారామరాజు కంటే పార్వతీపురం, మన్యం ఇంకా తక్కువ ఉంది. ఓకే, డెన్సిటీలో లోయెస్ట్ మనం ఏఎస్ఆర్ చూసాం. ఓకే, మండల్స్ చూసుకుంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 38 మండల్స్ ఉన్నాయండి. అండ్ విశాఖపట్నం లోయెస్ట్. ఏరియా వైజ్ కూడా మీకు ఏరియా వైజ్ లోయెస్ట్ విశాఖపట్నం. ఓకే, ఇప్పుడు 2 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, ఒక 4 ఉండేవి. సో మండల్స్ కూడా తక్కువ ఉన్నాయి, 11 ఉన్నాయి. లోయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్ కూడా విశాఖపట్నం. సో ప్రకాశం ఏరియా వైజ్ హైయెస్ట్ కాబట్టి ఆబ్వియస్ గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్ 38 ఉన్నాయండి. సో ఈ రెండు కోరిలేట్ అవుతాయి. ఏరియా ఎక్కువ ఉంటే ఎక్కువ మండల్స్ ఉంటాయి, ఒక తక్కువ ఏరియా ఉంటే తక్కువ మండల్స్ ఉంటాయి. అదే డిస్ట్రిక్ట్స్ విత్ మోస్ట్ రెయిన్ఫాల్ చూసుకుంటే అగైన్ ట్రైబల్ ఏరియా ఎక్కువ ఫారెస్ట్ ఉంటాయి కాబట్టి ఏఎస్ఆర్ అండి. ఓకే, ఆల్మోస్ట్ 1400 mm పడుతుంది.
సో వే హైయర్ దాన్ ద నేషనల్ యావరేజ్. తిరుపతిలో ఎక్కువ వర్షం పడుతుంది, కోనసీమలో ఎక్కువ పడుతుంది. ఓకే, సో ఉత్తరాంధ్రలో చూసుకుంటే జస్ట్ విత్ ఇన్ ఉత్తరాంధ్ర మీరు చూసుకుంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్. దానిలో ఏరియా వైజ్ హై చూసుకుంటే ఏఎస్ఆర్, లో చూసుకుంటే విశాఖపట్నం. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ విత్ ఇన్ ఉత్తరాంధ్ర. ఓకే, సో పాపులేషన్ కూడా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం హై ఉంది, పార్తీపురం, మన్యం లో ఉంది. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతారండి, జస్ట్ చూసేసి ఓకే అనుకోవడం కాదు, మల్టిపుల్ టైమ్స్ చూసి లిటరల్ గా బట్టి కొట్టాలి. వీటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. విత్ ఇన్ ద కోస్టల్ ఆంధ్ర పేపర్ టఫ్ గా చేయాలంటే సబ్ సెక్షన్స్ కి వెళ్ళచ్చు. విత్ ఇన్ కోస్టల్ ఆంధ్ర ఇవన్నీ ఉన్నాయండి. దీస్ ఆర్ వాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కోస్టల్ ఆంధ్ర. ఓకే, సో ఎన్టీఆర్ కూడా కోస్టల్ ఆంధ్రాలో ఉంది కానీ దానికి కోస్ట్ లేదు, మనం చూసాం కదా. అండ్ ఈస్ట్ గోదావరి కోస్ట్ లేదు, ఇలా కొన్ని చూసానండి అట్లా. సో ఆబ్వియస్లీ ప్రకాశం ఉంటుంది, ఎందుకంటే ఇన్ జనరల్ కూడా ఏరియా వైజ్ హైయెస్ట్ ప్రకాశం. పాపులేషన్ వైజ్ కూడా నెల్లూరే ఉంటుంది, ఎందుకంటే ఇన్ జనరల్ కూడా హైయెస్ట్ నెల్లూరే. సో రాయలసీమలో ఇవన్నీ వస్తాయండి. ఏరియా వైజ్ హైయెస్ట్ అనంతపూర్. ఒకప్పుడు ఇన్ జనరల్ గా ఆంధ్రాలో హైయెస్ట్ అనంతపూర్ కాబట్టి ఇప్పుడు కూడా రాయలసీమలో అనంతపూరే ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ వైజ్ కర్నూలు. ఓకే, కర్నూలులో ఎక్కువ ఉంది. సో కోస్ట్ లైన్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద వన్స్ విచ్ హ్యావ్ ద కోస్ట్ లైన్. సో ఒకప్పుడు రాయలసీమ అంటే మనకు కోస్ట్ ఉండేది కాదండి. ఇప్పుడు తిరుపతి అఫ్కోర్స్ చిత్తూరు ఉండేది కాబట్టి ఒకప్పుడు కూడా ఉండేది. ఇప్పుడు తిరుపతి ఇస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ ఇన్ రాయలసీమ విత్ కోస్ట్ లైన్. ఓకే, శ్రీకాకుళంకి హైయెస్ట్ కోస్ట్ లైన్ ఉందండి. అమంగ్ ద కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో శ్రీకాకుళంకి హైయెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. అండ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే వైఎస్ఆర్ కడప, గుంటూరు, ఈస్ట్ గోదావరి. ఓకే, వైఎస్ఆర్ కడప, ఇది గుంటూరు ల్యాండ్ లాక్, ఈస్ట్ గోదావరి. ఓకే, ఈస్ట్ గోదావరి ఫైన్. ఓకే, అంటే ఏలూరుకి మనకి బార్డర్ ఉంది. ల్యాండ్ లాక్డ్ అంటే ఇక్కడ అంటే కోస్టల్ ఏరియా ఉండాలని కాదు, విచ్ హ్యాస్ సమ్ బార్డర్. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు, నంద్యాలకి ఏంటంటే తెలంగాణ, ఈ కర్ణాటక బార్డర్స్ ఉన్నాయి. ఓకే, సో బార్డర్ లేకుండా మొత్తం మన స్టేటే ఉంటే దాన్ని ల్యాండ్ లాక్డ్ అంటాం. ఎనీవే, సో స్టేట్ సెక్స్ రేషియో has seen an increase from 983 to 997 in 2011. National ratio 943. So India 943, Andhra Pradesh has 997, which is very good. Okay, గుర్తుపెట్టుకోండి. Krishna district boasts the highest density at 518, while YSR and Prakasam district exhibit the lowest population density, falling below 200. సో కృష్ణ హైయెస్ట్ డెన్సిటీ అట్ 518 అంటున్నాడు. సో కృష్ణ డెన్సిటీ ఈస్ 459 అండి. అది ఇప్పుడు 518 అయినట్టుంది. మళ్ళీ ప్రకాశం, ఇఫ్ యూ అబ్జర్వ్, ప్రకాశం ఈస్ హ్యావింగ్ ద ఏరియా వైజ్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండి. ఓకే, ఏరియా వైజ్ హై, పాపులేషన్ కూడా హై ఉంది కాబట్టి డెన్సిటీ ఆబ్వియస్ తగ్గిపోతుంది. సో విశాఖపట్నం చూసుకుంటే పాపులేషన్ ఎక్కువ ఉంది, ఏరియా తక్కువ ఉంది కాబట్టి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏరియా కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీకు డెన్సిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో ట్రై టు రిమెంబర్. సో వైఎస్ఆర్ కడప, ప్రకాశం ఈ రెండు కూడా పాపులేషన్ డెన్సిటీ బిలో 200 ఉన్నాయి. ఓకే, బిలో 200. మీకు ఇంకా ఏఎస్ఆర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఏఎస్ఆర్ తర్వాత ఏమన్నాడు, నంద్యాల 184. సో ఇవన్నీ కూడా కడప 183. సో వన్ ఆఫ్ ద లోయెస్ట్ మీకు కడప ఉంది, మళ్ళీ ప్రకాశం అన్నాడు. ప్రకాశం ఇస్ ఆల్సో 159. సో బిలో 200 ఇవన్నీ ఉన్నాయి. ఏఎస్ఆర్ మర్చిపోయాడు, ఏఎస్ఆర్ ఈజ్ ఆల్సో బిలో 200. సో మిగతావన్నీ అబౌట్ 200 ఉన్నాయండి. ఓకే, సో వైఎస్ఆర్ కడప తక్కువ ఉంది, నంద్యాల తక్కువ ఉంది. ఓకే, అండ్ ఏఎస్ఆర్ తక్కువ ఉంది, అంతే. సో కడప, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏఎస్ఆర్ మూడు కూడా 200 కంటే తక్కువ ఉన్నాయి. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్ బోస్ట్ హైయర్ డెన్సిటీ హైయెస్ట్ అన్నాడు. సో డెన్సిటీలో మీకు ఇంకా ఇవన్నీ ఉన్నాయండి. కోనసీమ, ఓకే, అంబేద్కర్ ఇది ఏకంగా 825 ఉంది, వెస్ట్ గోదావరి ఉంది. సో మేబీ ఈస్ టాకింగ్ అబౌట్ ఓల్డ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, కృష్ణా ఈజ్ 459, అంత హైయెస్ట్ లో కూడా లేదు. కాకినాడ ఇంకా చాలా ఉన్నాయి, గుంటూరు ఎక్సెట్రా. సో మేబీ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఓల్డ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, సో ద లిటరసీ రేట్ ఆఫ్ ద స్టేట్ స్టూడ్ at 67.35% in 2011. ఓకే, అండ్ షోయింగ్ ఎన్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ 62% in 2001. సో ఇప్పుడు 2011 సెన్సస్ బట్టి మనం చూస్తున్నాం లిటరసీ రేట్ 67.35. ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ విచ్ ఇస్ లోవర్ దెన్ ద నేషనల్ లిటరసీ. సో నేషనల్ లిటరసీ 72.98. 72.98 నేషనల్, దానికంటే మనం తక్కువ ఉంది 67.35. అండ్ లిటరసీ విట్నెస్డ్ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఆఫ్ ఓవర్ 37% పాయింట్స్. సో ఫీమేల్ లిటరసీ తీసుకుంటే
ఇట్ ఈస్ ఫ్రమ్ 52 నుండి 59.96 అయింది. ఓకే, సో 3 ఫిగర్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. నేషనల్ లిటరసీ 72.98, మన మేల్ లిటరసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ 67.35, ఫీమేల్ లిటరసీ 59.96%. ఈ మూడు కూడా మినిమం గుర్తుపెట్టుకోవాలి, మిగతావి మీ ఇష్టం. తర్వాత urbanization has been recognized as a pivotal factor in achieving economic growth. Okay, so we have cities like Visakhapatnam, Vijayawada, Tirupati, etc. కాకినాడ, ఇలా చాలా ఎక్కడెక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు సిటీస్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, సో ద ప్రొపోర్షన్ ఆఫ్ అర్బన్ రెసిడెంట్స్ టు ద పాపులేషన్ రోస్ టు 29.47 ఫ్రమ్ 24. సో ఒకటి గ్రో అయింది పక్కన పెడితే 2011 లో మనకు ఆల్మోస్ట్ 30% ఈజ్ రిసైడింగ్ ఇన్ సిటీస్ అండి. ఓకే, అంటే 70% ఆఫ్ ద పాపులేషన్ ఈ స్టిల్ ఇన్ రూరల్ ఏరియాస్. విశాఖపట్నం ఎమర్జ్డ్ యాజ్ ద లీడింగ్ డిస్ట్రిక్ట్ విత్ 47.5% అర్బన్ పాపులేషన్. ఓకే, సో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో మనకు ఉన్నటువంటి 19 lakh పాపులేషన్ లో ఆల్మోస్ట్ 40% ఓకే మంది సిటీలో ఉన్నారు. కనుక శ్రీకాకుళం అండ్ ప్రకాశం వద్ద లీస్ట్ అర్బనైజ్డ్ డిస్ట్రిక్ట్. సో శ్రీకాకుళం అండ్ ప్రకాశంలో లీస్ట్ అర్బనైజేషన్ అనేది జరిగింది 16, 19.5. సో అన్నిటికంటే లోయెస్ట్ శ్రీకాకుళం. సో గతంలో కూడా మనం ఇప్పుడు కూడా శ్రీకాకుళం, విజయనగరం అవి చాలా డెవలప్మెంట్ తక్కువ ఉంది, ఉత్తరాంధ్ర చాలా వెనకబడి ఉందని మనం చూస్తూ ఉంటాం. సో శ్రీకాకుళంలో 16.6. ఓకే, సో ఈవెన్ దో ఇట్ ఈస్ బ్యాక్వర్డ్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఇన్ యూజువల్లీ స్టేట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా చూసుకుంటే శ్రీకాకుళం నుండి ఎక్కువ సెలక్షన్స్ వస్తాయండి. సో మేబీ బ్యాక్వర్డ్ ఉండడం వల్ల, ఇండస్ట్రీస్ అవి ఎక్కువ లేకపోవడం వల్ల మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్స్ అని కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఒక ట్రెండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ద ల్యాండ్ యూటిలైజేషన్ క్లాసిఫికేషన్ ఇండికేట్స్ ద 30.41% ఆఫ్ ద geographical area dedicated to net zone area covering 49.56 lakh hectares. సో మనకున్నటువంటి ల్యాండ్ లో 30% ఈజ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్. ఓకే, నెట్ ఏరియా జోన్. సో 30% పాపులేషన్ అర్బన్ ఏరియాస్ లో రిసైడ్ అవుతుంది. తర్వాత 30% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ అగ్రికల్చర్. ఓకే, నెట్ ఏరియా జోన్ కవరింగ్ 49.56 lakh hectares. ఈ రెండు ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 30.41% ఈజ్ యూజ్డ్ ఈజ్ నెట్ జోన్ ఏరియా and that is 49.56 lakh hectares. Okay, so the forest account for 22.63 of the land, which is very important. Manaki 33 ala undali kada as per the forest act and all, but we have around 22.63. Okay, so ఈ మిగతా కూడా గుర్తుంచుకుంటే వెల్ అండ్ గుడ్ అండి. ఎంత ఫాలో ల్యాండ్ ఉంది, తర్వాత నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ అంటే రియల్ ఎస్టేట్ అన్నిటికీ కూడా 12.84% అనేది యూటిలైజ్ అయింది. ఒక 8% బ్యారన్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్ కింద ఉంది. ఓకే, దీన్ని కూడా మనం అగ్రికల్చర్ లోకి తేగలిగితే ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, అండ్ ఇదంతా కూడా చూడండి. జస్ట్ గో త్రూ ఆల్ దిస్. మినిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 30% ఆఫ్ ద ఏరియా ఇస్ నెట్ జోన్ విచ్ ఇస్ 49.56 lakh hectares and also 22.63 of the land is forest area. Okay, సో మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ చూసుకుంటే స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ సర్వీస్ as the comprehensive indicator of the economic performance. ఓకే, సో జీడిపి మనం చూసాం కదా లాస్ట్ టైం ఎంత ఆల్మోస్ట్ 1.4 నుండి నౌ ఇట్ హస్ రీచ్డ్ నియర్ టు 3 trillion సంథింగ్ లైక్ దట్. ఎనీవే అది ఇండియాలో. మనం ఎస్డిజిపి ఓకే స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ చూసుకుంటే అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ 2011-12 is projected at 8,20,000 crore అండి. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దిస్. 23-24 ఇదే లేటెస్ట్. ట్రై టు రిమెంబర్ దిస్ ఫిగర్. ఓకే, 8.21 lakh crores is our స్టేట్ జీడిపి. మొత్తం ఇండియాది మనం ఎలాగైతే చూస్తామో మన స్టేట్ యొక్క సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ బై ద స్టేట్ ఈస్ 8.21 lakh crores. Try to remember this. Okay, reflecting a growth rate of 7.35. if you can remember, well and good. మినిమం లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8.21 lakh crore అనేది గుర్తుపెట్టుకోవాలి మన స్టేట్ జీడిపి. ఓకే, తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ వాల్యూ ఎడెడ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రిలేటివ్ యాక్టివిటీ ఈజ్ 1.69%. సో అగ్రికల్చర్ అనేది 1.69% జీవీఏ పెరిగింది. ఇండస్ట్రీ సెక్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పీరియన్స్ గ్రోత్ రేట్ ఆఫ్ 8% అండ్ సర్వీసెస్ సెక్టర్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై 5.21%. ఇది గ్రోత్ అండి. ఓకే, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి అగ్రికల్చర్ గ్రోత్ అనేది వెరీ మినిమల్ జరిగింది 1.69. ఇండస్ట్రీ హైయెస్ట్ లో ఉందండి గ్రోత్. జీవీఏ గ్రాస్ వాల్యూ ఎడెడ్ దాని గ్రోత్ 8.02 అనేది ఇండస్ట్రీకి ఉంది, ఫాలోడ్ బై సర్వీస్ సెక్టర్, ఫాలోడ్ బై అగ్రికల్చర్. ట్రై టు రిమెంబర్ దట్. సో
సో ఇక్కడ మనం చూస్తే కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే 2011-12 అనేది బేస్ ఇయర్ గా పెట్టుకుంటే 8.21 lakh crores. సో దీన్నే మనం స్టాండర్డ్ గా చెప్పుకుంటాం. అలా కాకుండా జస్ట్ లాస్ట్ ఇయర్ తో చూసుకుంటే కరెంట్ ప్రైసెస్ అంటే కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ అంటే ఇన్ఫ్లేషన్ అవన్నీ అకౌంట్ సరిగ్గా చేయకుండా చూసుకుంటే 14.4 lakh crore. సో జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ ఆల్సో. బట్ మేజర్ గా మన స్టేట్ ఎస్టీజీపీ ఎంత అంటే కాన్స్టెంట్ వాల్యూస్ లో మనం చెప్తాం, దట్ ఈస్ 8.21 lakh crore. అయితే కరెంట్ ప్రైసెస్ లో తీసుకుంటే లాస్ట్ ఇయర్ తోటి చూసుకుంటే ఇంక్లూడింగ్ ఇన్ఫ్లేషన్ అన్ని కలుపుకుంటే 14.4 lakh. ఓకే, సో అక్కడ మనకి గ్రోత్ రేట్ 7.35 కనబడింది. అదే కరెంట్ ప్రైసెస్ తీసుకుంటే 10.44. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్ స్టాండ్స్ అట్ 2,42,479. ఓకే, సో ఇది ఒక నెంబర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. పర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ ఎంత అంటే ఒక్కొక్క మనిషి ఎంత సంపాదిస్తున్నాడు సంవత్సరానికి 2,42,000 ఓన్లీ. మొత్తం సంవత్సరం అంతటికి ఉన్న ఆదాయం బై నెంబర్ ఆఫ్ పీపుల్ వేసుకుంటే ఒక్కొక్కడికి 2,42,000 వస్తుంది అనమాట పర్ యానం. ఓకే, సో దీస్ ఆర్ ద ఓన్లీ ఫిగర్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. 8.21 lakh crore, growth rate 7.35. ఓకే, అగ్రికల్చర్ 1.69, ఇండస్ట్రీ 8.02, సర్వీసెస్ 5.21. తర్వాత అదే కరెంట్ ప్రైసెస్ తీసుకుంటే 14.4 lakh, 10.44 crore. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ 2,42,000. ఓకే, 2,42,000 పర్ యానం ఇస్ ద పర్ క్యాపిటల్. పబ్లిక్ ఫైనాన్స్ మనం చూసుకుంటే సో ద రెవెన్యూ ఫర్ ద స్టేట్, ఓకే, ద రెవెన్యూ ఫర్ ద స్టేట్ స్టూడ్ ఎట్ ఇది 23-24. యాక్చువల్ గా మనకి బడ్జెట్ అనేది ఆల్రెడీ వచ్చిందండి. ఓకే, సో బడ్జెట్ వచ్చింది కాబట్టి బడ్జెట్ లో ఈ ఫిగర్స్ కొంచెం మారుంటాయి మనకి. సో వెన్ యూఆర్ రిమెంబరింగ్ దీస్ ఫిగర్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ద బడ్జెట్. ఎందుకంటే ఇవి 23-24 లో రివైజ్డ్ ఎస్టిమేట్స్. మనం అప్పుడు బడ్జెట్ వచ్చినప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ బి చూసుంటాం, దానిలో రివైజ్ చేస్తారు యాక్చువల్ గా ఎంత వచ్చింది అనేది చూసుకుంటే ఈ ఫిగర్స్ వచ్చాయి మనకి. సో రఫ్ గా గుర్తుపెట్టుకోండి. బట్ ఇన్ జనరల్ గా బడ్జెట్ లో ఇంకా మీకు అప్డేటెడ్ ఫిగర్స్ అని ఉంటాయి. ఓకే, సో రఫ్ గా గుర్తుపెట్టుకోండి. మన స్టేట్ కి ఓన్ ట్యాక్స్ ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ 85,000. ఇది నాకు తెలిసి 90,000 ఎంతో అయిందండి మొన్న బడ్జెట్ లో. ఓకే, ఓన్ నాన్ ట్యాక్స్ రిసోర్సెస్ అంటే మనకి ఇప్పుడు ట్యాక్స్ అంటే స్టేట్ జిఎస్టీ, ఈ ఎక్సైజ్ ఇవన్నీ కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మైనింగ్ నుండి వీటి నుండి వచ్చింది. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీజు, పార్క్స్ లో ఉన్న ఫీజు నుండి, ఓకే, పబ్లిక్ టాయిలెట్స్, మ్యూజియంస్ అవన్నీ కూడా. ఓకే, సో స్టేట్స్ టోటల్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 78,000 crore. ఇవన్నీ కూడా ఇంకా పాత ఫిగర్స్ అండి. సో అంత పాతకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ట్రెండ్ మీరు చూసుకుంటే సరిపోతుంది. ట్రెండ్ ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ గానే ఉంది నాకు తెలిసి. ఓకే, సో 78 ఉండేది 85 అయింది, తర్వాత ఈ 5,000 ఉండేది 7,004 అయింది. సో రఫ్ గా గుర్తుపెట్టుకోండి, అరౌండ్ 85,000 అండ్ 7,000 అంటే ఆ డిఫరెన్స్ చూడండి. ట్యాక్స్ రెవెన్యూ అనేది మీకు 80,000 crore ఉంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆబ్వియస్ గా తక్కువ ఉంటుంది, 7,000 కోట్లు. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మైన్స్ అండ్ మినరల్స్ నుండి ఎక్కువ వస్తుంది. ఓకే, రిమెంబర్ దట్ ఆల్సో. విత్ ఇన్ ద నాన్ ట్యాక్స్ రెవెన్యూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ షేర్ అంటే మైన్స్ అండ్ మినరల్స్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో మైన్స్ అండ్ మినరల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్పెండిచర్ కూడా బడ్జెట్ లో చూసుకుంటే మీకు బెటర్. డెప్ట్ జనరల్ గా మనకున్న అప్పు లాస్ట్ ఇయర్ లో 4,29,000 ఉంది. ఇప్పుడు 23-24 రివైజ్ లో 4.91 ఉంది. నాకు తెలిసి బడ్జెట్ లో కూడా ఆల్మోస్ట్ నియర్ టు దిస్. ఎనీవే నియర్ టు 5 lakh crores మనకు అప్పు ఉందని గుర్తుపెట్టుకోండి. అది కూడా బడ్జెట్ లో చూపించింది. నాన్ బడ్జెటెడ్ కూడా కలుపుకుంటే 11 lakh, 14 lakh ఎంతో అయింది, చాలా ఎక్కువ ఉంది. సో బడ్జెట్ లో మనం చూపించింది అరౌండ్ 4.91 lakh crore. ఓకే, అండ్ రెవెన్యూ డెఫిసిట్ ఇవన్నీ కూడా ఇది 39, ఒక 68 అలా మారాయి. సో దీస్ ఫిగర్స్ ఆర్ ఓన్లీ జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఇవన్నీ కూడా మీరు లేటెస్ట్ బడ్జెట్ లో చూసి ఆ బడ్జెట్ లో ఉన్న ఫిగర్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. బట్ దీస్ థింగ్స్ ఆర్ ఫైన్. ఇవేవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీగా ఇక్కడ నుండి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో లెట్ us స్టాప్ ఫర్ నౌ, విల్ కంటిన్యూ ద నెక్స్ట్ సెషన్. సో చాప్టర్ 1 అనేది మనం డీటెయిల్ గా చూద్దామండి. ఎన్ని సెషన్స్ పట్టినా అన్ని సెషన్స్ డీటెయిల్ గా చూద్దాం. ఎందుకంటే దిస్ చాప్టర్ 1 విల్ కవర్ ఆల్ ద ఎకనామిక్ సర్వే. సో మిగతాది చూసినా చూడకపోయినా మినిమం మనం చాప్టర్ 1 ని డీటెయిల్ గా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.